అండ్ నిజానికి సురేష్ గారు ఇందాక మీరు చెప్తుంటే నాకు కూడా చాలా భయమేసింది ఒక్కసారిగా. ఇప్పుడు మావోయిస్ట్ మూవ్‌మెంట్ ని పూర్తిగా తుదముట్టించే ప్రయత్నం జరుగుతున్న టైంలో అంటే ఆల్‌మోస్ట్ అయిపోయింది. పెద్ద పెద్ద లీడర్స్ కూడా మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ కూడా అందరూ కూడా సరెండర్ అవుతున్నారు. ఇంకా మేము సరెండర్ అంటే ఊరికే ఏదో వచ్చి సరెండర్ అవ్వడం కాదు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మేము చేసిన ఈ తప్పులు కూడా ఒప్పుకుంటున్నారంట. అంటే మేము చేసిన తప్పులున్నాయి అని ఒప్పుకొని సరెండర్ అవుతున్న వాళ్ళున్నారు. ఈ టైంలో హిడ్మా లాంటి వాడు హిడ్మా అనేది ఒక మోస్ట్ డేంజరస్ క్రికెట్ ఫెలో అని చెప్పేసి చెప్తూ ఉంటారు మావోయిస్ట్ లీడర్స్ చాలా మంది. నాకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడేది. హిడ్మా అనేవాడు కొంచెం ఒక 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 రకంగా చెప్పాలంటే చాలా రాక్షసత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పే మావోయిస్టుల సానుభూతి పరులు నాకు తెలుసు. సో హిడ్మా తెలంగాణకు వచ్చారు అనేది ఒక వార్తాంశం వచ్చిందని ఇందాక మీరు చెప్తుంటే నాకు ఒక్కసారిగా భయమేసింది. ఆయన సెక్యూరిటీతో కలిసి హిడ్మా అలాంటి వాడు వచ్చాడని, మల్లోజుల వేణుగోపాల్ ఆల్రెడీ కొంత గ్రూప్ తో పాటు కొంతమంది తెలంగాణకి వెళ్ళిపోయారని, ఇంకోవైపు మన మోదీ గారు అంటున్నారు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తోంది, కాంగ్రెస్ కొంత వీటిని మళ్ళీ ఇంకా పెంచే ప్రయత్నం చేస్తుందని. దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్ థింగ్ కదా. ఒకసారి మీ విశ్లేషణ ఏంటి, ఏం జరుగుతుంది, ఆ పరిణామాలు చెప్తారా? సాయి గారు, మనం నక్సలైట్ మూవ్మెంట్ అని చూడంగానే ఫస్ట్ అది మొదలైంది మన దగ్గర నుంచే కదా. అఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది, కానీ చాలా మటుకు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే మనందరికి తెలుసు. ఏజెన్సీ ఏరియాస్ కానివ్వండి, నల్లమల లాంటి ఏరియాలు కానివ్వండి, వాజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఆఫ్ పోలీస్. అంటే పోలీసు వాళ్ళు వెళ్ళలేరు, అంత భయపడుతుండే పోలీసు వాళ్ళు. అది కాకుండా ఖమ్మం వైపు కొన్ని ఏరియాస్లో కూడా ఇదే ఇన్ఫ్లుయెన్స్ ఉండే నక్సలైట్స్. కానీ ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో 215 అనుకోండి, ఆల్మోస్ట్ 126 ఎక్స్ట్రీమిస్ట్ డిస్ట్రిక్ట్స్, నక్సలైట్ డిస్ట్రిక్ట్స్ని తగ్గించి యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు 11 దాకా తీసుకొచ్చారు. 11. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి లిస్ట్ నుంచి తీసేశారు. నక్సలైట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లిస్ట్లో స్టేట్ లిస్ట్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తొలగించేశారు. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నక్సలైట్ ఇన్ఫ్లుయెన్స్ అస్సలు ఇక్కడ లేదు, మొత్తం తీసేశారని చెప్తున్నారు. కానీ మోస్ట్ వరింగ్ ఫ్యాక్టర్ అంటే ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్లో చూస్తున్నాను, మల్లోజి వేణుగోపాల్ ఏమంటున్నారంటే తెలంగాణ వైపు హిడ్మా కానీ మిగతా లీడర్స్ ఛత్తీస్గఢ్ వైపు నుంచి తెలంగాణ వైపుకి వచ్చేసారు. తెలంగాణలో ఉన్న కొన్ని పొలిటీషియన్స్ వాళ్ళని సహాయం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు, ఎస్కేప్ రూట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు దాంట్లో కూడా. వాళ్ళు పాపం ఆర్డర్సే ఫాలో చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. ఇది జరిగింది సార్ సాయి గారు, ఇది జరుగుతుంది. ఇది చాలా వరింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మోదీ గారిని ఓడించడానికో, అమిత్ షా గారిని ఓడించడానికో, నక్సలైట్ మూవ్మెంట్ని ఒక చిన్న ఇంకొక లైఫ్ ఇద్దాం అనుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే ఎక్కువ కార్యకర్తలు, నేతలు కోల్పోయిన పార్టీ కాంగ్రెస్. నక్సలైట్ మూవ్మెంట్లో మధ్యప్రదేశ్లో ద ఎంటైర్ లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ వాస్ వైప్డ్ అవుట్, ఒక సింగిల్ అటాక్, మనందరికీ తెలిసింది అది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో మన ఎన్నో లీడర్లు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా నక్సలైట్ మూవ్మెంట్ చనిపోయారు. మళ్ళీ ఎందుకు అమిత్ షా గారు సక్సీడ్ అవుతున్నారు, అమిత్ షా గారు సక్సీడ్ కాకూడదు, మార్చ్ 2026 డెడ్ లైన్ ఇచ్చి నక్సలిజం అనే ఒక్క నక్సలైట్ కూడా మిగలని చెప్పేసి తయారు చేస్తున్న ఒక ప్లాన్ని ఆపడానికి కోసం చేస్తున్నారా అని పెద్ద వరి ఉంది సాయి. అండ్ దిస్ ఇస్ ద మేజర్ వరి. ఎందుకంటే మనం చూస్తున్నాం మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కూడా తీసిన తర్వాత మోదీ గారు కానీ అమిత్ షా గారు కూడా చెప్పారు నక్సలిజం అనేది ఇంకా ఉండదు. కానీ మోదీ గారు ఇంకో స్టేట్మెంట్ ఇవాళ పొద్దున ఇచ్చారు సాయి గారు, మీరు చెప్పినట్ల దట్ ఈ అర్బన్ నక్సల్స్తో కలిసి కాంగ్రెస్ ఈకో సిస్టమ్, అంటే ఇప్పుడు కాదు, బిఫోర్ 2014 కాంగ్రెస్ ఈకో సిస్టమ్ ఈ అర్బన్ నక్సల్స్తో కలిసి నక్సలైట్ చేసిన అత్యాచారాలని బయటకు చూపేలేదు సాయి గారు. చాలా మటుకు హైడ్ చేశారు. అది ఎందుకు చేశారో, ఎప్పుడు చేశారో మన అందరికి తెలిసిందే, కొత్తదేం లేదు దాంట్లో. సో దిస్ ఇస్ ద మేజర్ వరింగ్ ఫ్యాక్టర్ మనకి. ఎందుకంటే కాంగ్రెస్ ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కన్కర్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ వెస్ట్ సింగ్భూమ్, మహారాష్ట్రలో గద్రిచౌలి, ఈ డిస్ట్రిక్ట్స్ని కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ నుంచి తీసేశారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గద్రిచౌలిలో మనం చూసాం, మొన్న మల్లోజి వేణుగోపాల్ సరెండర్ చేశారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు. నిన్న 600 క్యాడర్స్ ఛత్తీస్గఢ్లో సరెండర్ చేశారు. చిన్న చిన్న లీడర్లు కావు వీళ్ళు, ఒకరికి 10 లక్షలు, ఒకరికి 5 లక్షలు అన్ని రివార్డ్ ఉన్న నక్సల్ లోవర్ కార్డర్ లీడర్స్ కూడా ఉన్నారు దీంట్లో. ఇప్పుడు మిగిలిపోయిన చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో హిడ్మా ఇస్ ద మోస్ట్ డేంజరస్. జార్ఖండ్ స్వదేశీ, ఆయన్ని నెక్స్ట్ లీడర్షిప్ లెవెల్లో తీసుకురావడానికి ట్రై చేసినప్పుడు సెంట్రల్ కమిటీ నుంచి, ఆ టైంలోనే సెంట్రల్ కమిటీలో చాలా మందిని ఎన్కౌంటర్లో చంపేశారు పోలీసు. ఇప్పుడు ఈయన కూడా దొరికితే, ఈయన ఇప్పుడు బహుశా ఇప్పుడు తెలంగాణలో ఉందంటున్నారు, ఛత్తీస్గఢ్ నుంచి మూవ్ అయ్యి తెలంగాణ ఏరియాకి వచ్చేసారు. తెలంగాణ పోలీస్కి తెలుస్తూ డెఫినెట్గా ఈ నిన్న జరిగిన ఇంటరోగేషన్లో మల్లోజి వేణుగోపాల్ది, అది కాకుండా వాళ్ళ
పాటించి మిగతా వాళ్ళు సరెండర్ చేసిన ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్లో ద నక్సలైట్స్ ఆర్ మూడ్ అనేది. కానీ సాయి గారు ఒకటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ నక్సలిజం వచ్చిందెందుకు, నక్సలిజాన్ని తొలగించేట్లా చూసాం మనం. డెవలప్మెంట్ అది చాలా కీ సాయి గారు. నక్సలిజం వచ్చింది దానికోసం, నక్సలిజం స్ప్రెడ్ అయిన దానికోసం. మనం ఎప్పుడు మాట్లాడుతూ వస్తాం కేరళలో నక్సలిజం ఎందుకు లేదు, కమ్యూనిజం పుట్టింది పెరిగిందంత అక్కడే కదా. ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబూద్రీపాద్ అక్కడే ఉండే, కానీ అక్కడ ఎందుకు జరగట్లేదు నక్సలిజం మనం చూసాం. ఇప్పుడున్న దాంట్లో కూడా చూస్తున్నాం, కేరళలో వయనాడ్ వాజ్ వన్ ప్లేస్ వేర్ దేర్ వాజ్ నక్సలిజం, అది కూడా తీసేశారు మొత్తం. టోటల్ 1600 నక్సలైట్ లీడర్స్, ఇది బిఫోర్ సరెండర్ సాయి గారు. ఈ జరిగిన లేటెస్ట్ సరెండర్ కలిపితే ఆల్మోస్ట్ 3000 మంది నక్సలైట్స్ ఆఫ్ సరెండర్డ్. ఆల్మోస్ట్ 360 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఓకే. సో వీళ్ళు చిన్న లీడర్లు కాదు. ఇన్ఫాక్ట్ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన నేషనల్ యాక్షన్ ప్లాన్ కిందనే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని మొత్తం తుడిచివేయడానికి చేసిన ప్లాన్లో కంప్లీట్గా దెర్ హస్ బిన్ అ హ్యూజ్ సక్సెస్, దాంట్లో డినై లేదు. అండ్ దీంట్లో చాలా మట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సింది పోలీస్ అఫీషియల్స్ కూడా. చాలా డెడికేటెడ్గా, ఎస్పెషల్లీ సిఆర్పిఎఫ్ వైపు నుంచి కానివ్వండి, స్టేట్ కమాండో యూనిట్స్ కానివ్వండి, అది మహారాష్ట్రలో ఉండొచ్చు, మధ్యప్రదేశ్లో ఉండొచ్చు, ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ పోలీస్ ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత రియల్లీ ఆల్ అవుట్ వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ హయాం, దీనికన్నా ముందున్న కాంగ్రెస్ హయాంలో చాలా మటుకు వాళ్ళు ఈజీగా తీసుకున్నారు, ఒక సింపతి ట్రై చేశారు నక్సలైట్స్కి. ఇక్కడ కూడా చూసాం, తెలంగాణలో కూడా ఒక 3-4 నెలల ముందు కొన్ని కాంగ్రెస్ లీడర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నక్సలిజం అంత పెద్ద ప్రాబ్లం కాదు, మనం కూడా వాళ్ళతో సింపథైజ్ చేయాలి, మనం వాళ్ళతో మాట్లాడాలి. ఏది ఇదే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ హయాంలో ఎంతమంది నక్సలైట్స్ని చంపారో మనకు అందరికి తెలిసింది ఎన్కౌంటర్లో. ఇప్పుడు సడన్ సింపతి ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇది చాలా డేంజరస్. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిటైర్డ్ పోలీస్ చాలా మంది ఉన్నారు, ఆఫీసర్స్, సీనియర్ అరవింద్ రావు లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా అడగాల్సింది, వై దిస్ సడన్ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ టువర్డ్స్ నక్సలైట్స్? మళ్ళీ వీళ్ళకి ఒక కొత్త లీజ్ ఆఫ్ లైఫ్ ఇస్తారా? ఇవ్వలేరు. ఎందుకంటే కంప్లీట్ ప్రెషర్ వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు మాక్సిమం తెలంగాణకు మూవ్ అయినా కానీ తెలంగాణ పోలీస్ కూడా కోఆపరేట్ చేస్తారు డెఫినెట్గా. ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కోఆపరేట్ చేయకపోతే కూడా ద పోలీస్ విల్ హ్యావ్ టు డూ ఇట్. వాళ్ళకి తెలిసిందే ఇది. మళ్ళీ నల్లమల కానివ్వండి, ఏజెన్సీ ఏరియాలు రాకుండా చూడడానికి పని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పోలీస్ దగ్గర ఉంది సాయి గారు. కానీ కంప్లీట్గా ఒక ఆలోచించండి, ఒక 10 సంవత్సరాల్లో, ఎస్పెషల్లీ లాస్ట్ 2 yearsలో అమిత్ షా గారు పెట్టిన ఫోకస్, సీనియర్ ఆఫీసర్స్ని పోస్ట్ చేసి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టారు. బస్తర్కి బస్సులు రావడం, సుక్మాలో స్కూల్ పెట్టడం, మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, గద్రిచౌలీలో డెవలప్మెంట్ పెట్టడం, స్కూల్ చేసడం, ఇదంతా చూస్తున్నాం. టెలివిజన్ సెట్స్ ప్రొవైడ్ చేయడం, బేసిక్ అమ్యూనిటీ సాయి గారు. 75 సంవత్సరాల తర్వాత ఒక బస్తర్కి వచ్చిందంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ న్యూస్. కన్కర్ లాంటి ఏరియా ఛత్తీస్గఢ్లో డెవలప్మెంట్ లేదంటే మీకు అర్థమవుతుంది ఎందుకు జరగలేదు. ఎందుకు కావాలని ఒక నక్సలైట్ మూవ్మెంట్ని వీళ్ళు ఏం చెప్తారు, ఒక లైఫ్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులైనా వీళ్ళు విద్యాచారం శుక్ల వీళ్ళందరూ మొత్తం టాప్ లీడర్షిప్ని తీసేశారు మావోయిస్ట్. అప్పుడు కూడా వీళ్ళు నేర్చుకోలేదు సాయి. అండ్ దిస్ ఇస్ ద సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అండ్ దీన్ని అమిత్ షా గారు చాలా మెథాడికల్గా స్టెప్ బై స్టెప్ నక్సలైట్ మూవ్మెంట్ని కంప్లీట్గా తూర్చివేసేశారు. ఇంకా బహుశా మనం మార్చి దాకా వెయిట్ చేయక్కర్లేదు. హిద్మా ఇంకొక 1-2 వారం దొరికిపోతాడు. వాళ్ళతో పాటు వాళ్ళ డెడికేటెడ్ ఒక 250 మంది కాడర్స్ ఉందంటున్నారు. వాళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తే, లేకుండా సరెండర్ చేయించేస్తే నక్సలైట్ మూవ్మెంట్ అనేది భారతదేశం మ్యాప్ నుంచి తూడ్చివేసేస్తారు సాయి గారు.